హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో విలేజ్ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు చేసే విధంగా ఈ మటన్ కర్రీని అయితే ఇవాళ చేయబోతున్నాము. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. నేను మటన్ అయితే కేజీ మటన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో మటన్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కోసుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే సరిపడా కారం వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత దీంట్లో సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మటన్ ముక్క పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో ఈ విధంగా కొత్తిమీర చల్లుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా మన మటన్ కర్రీ అయితే బాగా ఉడికిపోయింది. ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ మటన్ కర్రీని జొన్న రొట్టెలతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.